హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూలో మరి భూమిని అపూర్వ బంధించింది కదా. గగన్ అపూర్వ చెర నుంచి భూమిని తప్పిస్తాడా? మరి అపూర్వ భూమిని స్పృహ కోల్పోయినట్టు కొట్టిందా? ఆ తర్వాత ఏం జరిగింది? మరి సురక్షితంగా భూమి ఇంటికి చేరుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అపూర్వ తనకి శాలువ, ఆ తరువాత గజ్జలు రెండూ కూడా ఆ రౌడీ ఆయన తీసుకొచ్చి, మేడం ఆ అమ్మాయి దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి మీకు చూసి ఏదో చెప్తా అన్నారు కదా అనగానే అవి రెండూ చూసి, ఇవి రెండు సుధాచంద్రకి సంబంధించినవి లాగానే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు తను నాట్యం చేస్తున్నప్పుడు ఈ గజ్జలు కట్టుకుంది. తనకి శరత్చంద్ర గారు సన్మానించి శాలువని కప్పారు. పక్కనే నేనున్నాను. కానీ ఇవి నిజమా కళ అర్థం కావటం లేదు. అవి సుధాచంద్రవి అయినప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఇవి రావటం ఏంటి? ఆ సుధాచంద్రకి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? నమ్మలేకపోతున్నాను. కాబట్టి సుధాచంద్ర డ్యాన్స్ వేసినప్పుడు తీసిన ఆల్బమ్ తీసుకుని చూస్తే గానీ ఒక కొలిక్కి రాలేను అని చెప్పి ఇంటికి ఫోన్ చేస్తుంది. ఇంకా ఇంట్లో నక్షత్ర, మమ్మీ చెప్పు మమ్మీ అని చెప్పేసి అంటుంది. ఎక్కడున్నావు నక్షత్ర అనగానే, ఇంట్లోనే ఉన్నాను మమ్మీ, కాలేజ్కి వెళ్ళలేదా అంటే, వెళ్ళొచ్చేసాను మమ్మీ అని చెప్పేసి అంటుంది. సరే బీరువాలో ఒక ఆల్బమ్ ఉంటుంది, అది తీసుకునిరా అని చెప్పేసి అంటుంది. అడ్రస్ మమ్మీ అని చెప్పి అనగానే, నీకు అడ్రస్ నేను వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అవి చూసి కళ్ళు పెద్దవి చేసి ఆ జరిగినదంతా తలుచుకుంటూ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అసలు ఈ ఈ సుధాచంద్ర మంటల్లో కాలిపోయింది కదా, దాంతోపాటు ఈ గజ్జలు ఈ శాలువ కూడా కాలిపోవాలి. ఈ రెండు బయటికి వచ్చాయి అంటే ఆ రోజు ఏదో జరిగింది. ఆ జరిగినప్పుడు ఏదో తెలియని విషయం ఒకటి ఉంది, అది తెలుసుకోవాలి. ఈ గతమంతా ఈ వస్తువులు ఈ అమ్మాయి దగ్గరే ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి అనుకుంటున్న సమయంలో కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా ఆ సుధాచంద్ర పేరు తలుచుకోగానే భూమి కూడా వాళ్ళ హాల్లో ఉన్న సుధాచంద్ర ఫోటోని గుర్తు చేసుకుని, ఆ గజ్జలు, అమ్మో నన్ను బంధించింది అపూర్వనా, ఈ గజ్జలు ఈ శాలువ ఆవిడదా, ఆవిడ అయినప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చాయి, నా తల్లిదండ్రులకు సంబంధించినవి అని నన్ను పెంచిన తల్లిదండ్రులు చెప్పారే, ఇవి నిజంగా ఆవిడ అయితే మరి నా తల్లిదండ్రులు వాళ్ళేనా అని చాలాసేపు మదన పడుతూ ఉంటుంది భూమి. ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో మరి గోల్డ్ షాప్కి వెళ్తాడు కేపీ. గోల్డ్ షాప్లో సమయం 10 o'clock కాకముందే మంగళసూత్రాలు తీసుకురావాలని చెప్పి చెప్తుంది కదా. ఇంకా కేపీని చూసి వాళ్ళు సకల మర్యాదలు చేసి, 10 పెద్ద మేడం ఇవ్వమన్నారు సార్, కొంచెం వెయిట్ చేయండి, మీకు సూత్రాలు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అనగానే, ఏమన్నా జ్యువెలరీ చూపించమని చెప్పి అడుగుతాడు కేపీ. ఇంకా సేల్స్ గర్ల్ అవన్నీ చూపిస్తూ ఉంటే, ఒక మంచి డైమండ్ సెట్, ఇది ఇందుకి బాగుంటుంది అని చెప్పేసి చూసి సెలెక్ట్ చేస్తాడు. అది తను పెట్టుకున్నట్టుగా పెళ్లి కూతురి గెటప్లో అందంగా ఉన్నట్టు, తను తీసుకెళ్ళటం వల్ల తన కూతురి మనసులో ఉన్న బాధ, తన మీద నా కోపం పోగొట్టుకుంటుంది అని చెప్పి కేపీ ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే ఇది ఇందుకి చాలా బాగుంటుంది, తను ఎప్పుడు నన్ను తండ్రిగా అపార్థమే చేసుకుంటోంది, ఆఖరికి కన్యా తన పక్కన తాంబూలాలప్పుడు కూడా మమ్మల్ని వద్దంది, ఈ చిన్న గిఫ్ట్ ఇచ్చి తన మనసులో నా తండ్రి స్థానాన్ని నేను సంపాదించుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇది ప్యాక్ చేయండి అని చెప్పేసి అనగానే ఆ డైమండ్ సెట్ ఈ సూత్రాలు కలిసి బిల్ చేస్తారు. దానికి బిల్ పేమెంట్ చేసేసి ఆ రెండు పట్టుకుని బయటికి వస్తాడు. బయటికి రాగానే ఇద్దరు దొంగలు కాచు కూర్చుంటారు గోల్డ్ షాప్ ఎదురుగా. అతను ఏదో కొన్నాడని, ఆ బ్యాగ్లో జ్యువెలరీ ఉందని ముందే గ్రహించి సైగ చేసుకుంటారు. ఎప్పట్లాగానే కారు ఫ్రంట్ సీట్లో మరి ఈ జ్యువెలరీ పెట్టి తన డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళబోతుంటాడు. ఈ లోపల ఒక అతను డాష్ ఇచ్చి తన మైండ్ని డైవర్ట్ చేస్తారు. ఏదో దెబ్బ తగిలినట్టు, తనకు సారీ చెప్తున్నట్టు, పడిపోయిన కింద వస్తువులు ఇస్తున్నట్టు, సరేలే అన్నా కానీ సారీ సార్ అని చెప్పి ఇంకా అవతల డోరులో నుంచి వేరే పర్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అదే కలర్లో ఉన్నది ఆ డైమండ్ సెట్ ఉన్న నెక్లెస్ సంచి తీసుకుని వెళ్ళిపోతాడు దొంగ. ఇంకా ఈ పక్కన అబ్బాయి కూడా కేపీని డైవర్ట్ చేసి
ఇంకా సారీ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా కేపీ పక్కన బ్యాగ్ ఉంది కదా అని చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే దొంగలిద్దరూ అమ్మయ్య ఇహ మనకి పండగేరా, ఈ డైమండ్ సెట్ ఈ సూత్రాలు అమ్ముకుంటే బోలెడు డబ్బులు, ఎవరో బక్రాగాడు బాగానే వేసేసాంలే, ఎప్పుడు ఏదో చిన్న చిన్న వస్తువులు కొట్టుకునేవాళ్ళం, ఈరోజు బాగానే ఒక 10 లక్షల ప్రాపర్టీ మనకు వచ్చేసింది, ఎలాగోలా బతికేద్దాం పద అని చెప్పేసి ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఇదిలా ఉండగా పాపం వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది శారద. ఇంకా అలా వంట చేస్తూ ఉంటే దోశలు వేసిన గగన్కి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇప్పుడు ఇవాళ ఏం చెయ్యొద్దని చెప్పాను కదా అంటే, పర్వాలేదులేరా ఇప్పుడు బాగానే ఉన్నాను, ఇదిగో సాయంత్రం అవుతోంది కదా, పొద్దున్ననగా వెళ్ళిపోయిన భూమి ఇంతవరకు ఫోను చేయలేదు రాలేదు, నాకెందుకో కొంచెం హడావిడిగా అనిపిస్తుందిరా అని చెప్పి అంటుంది. ఎందుకమ్మా కంగారు పడిపోతావు, ఎక్కడికో వెళ్ళుంటుంది, దేశముదురు ఎవరినన్నా కానీ భయపెట్టి వచ్చేస్తుంది, తన కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు, తనే వేరే వాళ్ళని భయపెడుతుంది అని చెప్పేసి అంటాడు. అలా అనకురా, భూమి చాలా మంచి అమ్మాయిరా, తన స్వార్థం ఏమీ చూసుకోదు, పక్కన వాళ్ళకి సహాయం చేయాలని చూస్తూ ఉంటుంది, అంత చిన్న వయసులోనే అంత సంస్కారం చాలా ముచ్చటేస్తుంది, ఈ వయసులోనే డ్యాన్స్ నేర్పించి తను ఒక మంచి ఆశయాన్ని కల్పించుకుంది, తల్లిదండ్రులకు కనిపించాలని కోరుకుంటోంది, అలా దానికని పొద్దుననగా వెళ్ళిపోయింది, ఇప్పటి వరకు రాలేదురా గగన్, ఏం చేద్దాం, తన కోసం ఏమన్నా చూస్తావా అని చెప్పాను. కానీ ఎక్కడేం చూస్తానమ్మా, వచ్చేస్తుందిలే, ఏదో పని మీద వెళ్ళింది కదా అని చెప్పేసి వర్క్ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా కేపీ కూడా ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి చెర్రీ వచ్చి, నాన్న ఏంట్రా, అదే అక్కకి నువ్వు సూత్రాలు అవి తీసుకొచ్చావా, అమ్మ అడిగింది ఇవ్వమని చెప్పి అనగానే, ఆ బీరువాలో ఉంటాయి చూడరా అని చెప్పేసి అంటాడు. ఇంకా బీరువా ఓపెన్ చేసి బ్యాగ్ తీసేసరికి దాంట్లో చెత్త కాగితాలు గులకరాళ్ళు పెట్టేసి ఉంటాయి. ఇదేంటి నాన్న, నువ్వు తీసుకొచ్చిన జ్యువెలరీ సూత్రాలు లేవు దీంట్లో అనగానే, సూత్రాలతో పాటు డైమండ్ సెట్ కూడా ఉంటుంది చూడు అని చెప్పేసి అంటాడు. లేదు నాన్న చూడు అని చెప్పి చూపిస్తాడు. ఇదేంట్రా ఇలా జరిగింది, ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే, ఓహో దొంగలు నన్ను డైవర్ట్ చేసి నెక్లెస్ కొట్టేశారనమాట అని చెప్పి గుర్తు చేసుకుని, అరే చెర్రీ పొరపాటు అయిపోయిందిరా, నా దగ్గర దొంగలు కొట్టేశారా, ఇప్పుడు ఏం చేయాలరా అంటే, అమ్మ బాబోయ్ ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఇల్లంతా పీకి పందిరేస్తుంది నాన్న, ఈ విషయం నువ్వేం చెప్పకు, వెళ్ళలేదు మర్చిపోయానని చెప్పు, రేపెళ్ళి తీసుకొస్తానని చెప్పు అని చెప్పి అనే లోపలే మీరా అక్కడికి గబగబా వచ్చేస్తుంది. ఏమండి ఏమండి, సూత్రాలు తెచ్చారా, దేవుడి దగ్గర పెట్టమని చెర్రీకి ఎన్నిసార్లు తీసుకురమ్మని చెప్పాను, ఇవ్వడానికి ఏమైందండి అని చెప్పి అడుగుతుంది. మీరా అది తీసుకురాలేదు మీరా, తీసుకురాకపోవడం ఏంటండి, వదిన 10 గంటల లోపల తీసుకురావాలి, దేవుడి దగ్గర పెట్టాలని చెప్పింది కదా, తీసుకురా అని చెప్పేసి అన్నా కూడా మీరు మర్చిపోయి వచ్చేస్తే ఎలా, అప్పుడు ఫోన్ కూడా చేసి గుర్తు చేశాను కదా అని చెప్పి అంటుంది. నువ్వు చేశావు, కాకపోతే అనగానే, ఏం కాదు నుండు నేనే చేస్తాను ఫోను, మా వారు వచ్చినాక అది తొందరగా ఇవ్వమని చెప్పి అంటాను అని చెప్పేసి అనగానే, వద్దమ్మా నేను మాట్లాడతాను కదంటే, అలా వద్దురా, మళ్ళా వదినకి ఆ గోల్డ్ షాప్ వాళ్ళే ఫోన్ చేసేస్తే ప్రాబ్లం అయింది కదా, నేనే ఫోన్ చేసి చెప్తాను, వదిన ఫోన్ చేస్తే తీసుకెళ్ళడానికి వస్తారు అని చెప్పేసి అని ఫోన్ చేస్తుంది. ఇంకా ఫోన్లో గోల్డ్ షాప్ వాళ్ళు, చెప్పమ్మా అనగానే, అదే మంగళసూత్రాల కోసం చేశాను, మా వారు కొంచెం బిజీగా ఉన్నారు, సాయంత్రం వచ్చి తీసుకుంటారు, మా వదిన ఫోన్ చేస్తే తీసుకెళ్ళిపోయారని చెప్పండి అంటే, అదేంటమ్మా మీ వారే వచ్చారు, ముహూర్తం ప్రకారమే చూసి వెయిట్ చేయించి మరీ ఇచ్చాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి ఆశ్చర్యపోతుంది. ఏంటి మా వారే వచ్చారా, తీసుకెళ్లారా, ఏమండి నాతో అబద్ధం చెప్తారా, తీసుకొచ్చారట కదా ఏమైంది అనగానే అసలు విషయం బయటకు చెప్తాడు. తీసుకురావడం వాస్తవమే, దాంతోపాటు ఒక నెక్లెస్ కూడా కొన్నాను, కానీ ఆ 2 దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు మీరా అనగానే, ఏంటి ఎంత అపశకునం జరిగింది, శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే సూత్రాలు చేపిస్తే దొంగలు ఎత్తుకెళ్ళిపోవటం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి, వదినకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, ఏంటండి ఈ అపచారం ఈ ఘోరం, నువ్వేం బాధపడకు మీరా, రేపు వెళ్ళి మళ్ళా నీ సూత్రాలు ఆర్డర్ చేపించి తీసుకొస్తాను, కంగారు పడకు, ఏంటమ్మా ఇదంతా నువ్వు నమ్ముతున్నావా, సూత్రాలు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేదంతా అబద్ధం, అవి ఆ ఇంటికి వెళ్ళుంటాయి అని చెప్పేసి అంటుంది. చూడు ఇందు, నువ్వు ఇంతేనా అర్థం చేసుకునేది,
నీకోసం నేను సూత్రాలు తీసుకొచ్చి దాంతోపాటు ఒక డైమండ్ సెట్ కూడా కొన్నాను. అది నా బ్యాడ్ లక్. దొంగలు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు నేను నీ అనుమానాన్ని నిజం చేసేలాగా నీకు అనిపిస్తుంది. కానీ ఈ తండ్రిని ఎప్పుడు నమ్ముతావమ్మా? నేను నీ మీద ప్రేమతో నీకు కొన్నది కూడా ఆ దేవుడు దూరం చేశాడు. దానికి ఆ కుటుంబాన్ని అనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సీరియస్గానే చెప్తాడు. ఏదేమైనా నా పెళ్ళికి కావాల్సిన సూత్రాల్ని అంత బాధ్యతారహితంగా పోగొట్టుకోవడం ఏంటి నాన్న అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఏమండి, నాకు భయం వేస్తుంది. వదిన మళ్ళా సూత్రాలు లేవని ఎంత గోల్ చేస్తుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల ఇది ఇలా ఉండగా ఆల్బమ్ తీసుకుని నక్షత్ర ఆ బంగ్లా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి బంగ్లాలో రౌడీల మధ్యన కూర్చుని అపూర్వ ఆ గజ్జలు శాల్వా పట్టుకుని ఉంటుంది. ఇంకా విండోలోంచి భూమి చూస్తూ ఉంటుంది. నక్షత్ర వచ్చి, ఏంటి మమ్మీ ఆల్బమ్ తీసుకురమ్మన్నావు? ఆల్బంలో ఏముంది అనగానే, ఇక్కడ ఇది ఇచ్చావు కదా, నువ్వు ఇంక వెళ్ళిపో అంటుంది. అదేంటి మమ్మీ, వీళ్ళంతా ఎవరు, నాకు చెప్పకూడదా అని చెప్పి అడుగుతుంది. వాళ్ళందరూ ఎవరో నీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు అంత వయసు రాలేదు, వెళ్ళిపో అనగానే ఇంకా సరే అని చెప్పి నక్షత్ర వెళ్ళిపోతుంది. ఇంకా ఆ శాలువా ఆ గజ్జలు ఆల్బంలో ఉన్న ఆ సుధాచంద్ర ఫోటోని తీసి తీక్షణంగా చూసి గుర్తు చేసుకుని కన్ఫామ్ చేసుకుంటుంది. పక్కాగా సుధాచంద్రవే ఇవి అని చెప్పేసి అనుకుని, అసలు ఈ భూమి ఇక్కడికి ఎందుకు వచ్చింది, రాజమండ్రి ఎందుకు వెళ్ళింది, ఈ శాలువా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చింది, ఇవి తన దగ్గర ఎలా ఉన్నాయి, ఈ వివరాలన్నీ ఆ అమ్మాయి దగ్గర నుంచి మీరు రాబట్టండి అని చెప్పి రౌడీలకు చెప్తుంది. ఇంకా ఇదంతా కూడా విండోలోని చూసి ఏడుస్తూ ఉంటుంది. మరి భూమి తనని ఎవరైనా వచ్చి విడిపిస్తే బాగుండు, కాపాడితే అన్ని విషయాలు తన దగ్గర నుంచి రాబట్టి ఏం చేస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు, విషయాన్ని అయితే రాబట్టాలి అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి ఆ రౌడీ భూమి దగ్గరికి వెళ్తాడు. భూమిని మామూలుగానే ప్రశ్నిస్తాడు. ఏయ్, ఎందుకు రాజమండ్రి వెళ్ళావు, బొమ్మల ఫ్యాక్టరీ కావాలని అడిగావు, అసలు ఏంటి సంబంధం నీకు దానికి అని చెప్పి అనగానే, నువ్వు అడుగుతున్నావేంటి, అసలు వచ్చింది ఎవరు, ఆవిడని రమ్మను, ఆవిడని అడగమను, ధైర్యం లేదా, భయమా, పిరికి పందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడంని పట్టుకుని అలా అంటావా అని చెప్పి చెంపల మీద కొడతాడు. జుట్టు పట్టుకుని ఈ చెంప ఆ చెంప ఈ చెంప ఆ చెంప వాయించేస్తూ ఉంటే పాపం భూమి అసలు చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, మీకు అసలు న్యాయంగా లేదా, నేను వెళ్ళాలి, నన్ను వదిలేయండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మర్యాదగా చెప్తే వదిలేస్తాము, చెప్పు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే కొట్టేసరికి స్పృహ తప్పి పడిపోతుంది భూమి. ఇంకా మేడం చాలా జగముండిలాగా ఉంది మేడం, చెంపల మీద కొట్టినా చెప్పలేదు అంటే మామూలు మనిషి కాదు, అలా స్పృహ కోల్పోయింది కదా, ఆకలేస్తుంది కదా, ఆకలి కన్నా లేస్తుంది కదా, అప్పుడు మళ్ళా ప్రశ్నించండి అని చెప్పేసి అంటుంది. సరే మేడం అని చెప్పేసి మళ్ళా ఎప్పుడు స్పృహకు వస్తే అప్పుడు అడుగుదామని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంటాడు ఆ రౌడీ. ఇంకా అపూర్వ బయట కూర్చుంటుంది. ఇంకా తలుపు అయితే దగ్గరికి వేసి ఉంటుంది. ఇక స్పృహ కోల్పోయిన భూమిని అలా వదిలేసేసి పక్కనే ఉన్న రౌడీలు పడుకుని అలా నిద్ర కుణుకుతూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా శారద సాయంత్రం అయిపోతుంది. అరే గగన్, నాకేదో భయం వేస్తుందిరా, భూమికి ఏదో జరిగిందని అనిపిస్తోంది, ఇన్ని గంటలు ఉండదురా, ఎందుకమ్మా నువ్వెందుకు ఆ అమ్మాయి కోసం అంతగా ఆలోచిస్తావు, భయపడిపోతావు అంటే, ఏం లేదురా, నరరూప రాక్షసులు లాంటి మనుషులతో తను గొడవపడి వాళ్ళతో యుద్ధం పెట్టుకుంది, తను బయటికి వెళ్ళింది కదా, ఆ అపూర్వ భూమిని ఏమైనా చేస్తుందేమోనన్న బెంగరా, లేకపోతే ఆ అమ్మాయి ఇన్ని గంటలు బయట ఉండదు, పాపం అమ్మా నాన్న లేకుండా ఉంది, మన ఇంట్లోనే ఉంది, మనమే తనకి ఆధారం, ఎక్కడ ఏ కష్టపడుతుందో ఏమో, నాకు టెన్షన్గా ఉందిరా గగన్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అవునన్నయ్య, భూమి చాలా మంచిది, ఎప్పుడైనా సరే తను నిజాయితీగా ఉంటుంది, అవతల వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి బుద్ధి చెప్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే గగన్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి స్పృహలోకి వస్తుంది. ఇదే మంచి సమయం, వీళ్ళెవ్వరూ స్పృహలో లేరు, తప్పించుకుని వెళ్ళిపోతాను అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న రౌడీ మీద కర్ర పెట్టి ఫట్మని కొడుతుంది. వాడు పడిపోతాడు. ఇంకొక దగ్గర ఇంకొక రౌడీ ఉంటాడు, వాడిని నెత్తి మీద కొడుతుంది.
వాడు పడిపోతాడు. ఇంకా తలుపు తీసుకుని బయటికి స్పీడ్గా వస్తుంది. ఆ సమయంలో అపూర్వ అక్కడ ఉంటుంది. ఏంటే, నువ్వు మా కళ్ళు కప్పి తప్పించుకోవాలని చూస్తావా? నువ్వు మామూలు దానివి కాదే, రౌడీలకే రౌడీ దానిలాగా ఉన్నావు అని చెప్పేసి అక్కడ ఉన్న కర్ర పెట్టి వెనకాలే ఉన్న భూమి తల మీద టప్మని కొడుతుంది. ఇంకా ఆ దెబ్బకి ఒక్కసారిగా ఇంకా గిరగిర చుట్టుకుని కింద పడిపోతుంది భూమి. భూమి పడిపోగానే నువ్వు పారిపోతే నేను ఊరుకుంటానా? ఆ శాలువ, ఆ గజ్జలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నీకు ఆ గజ్జలకి సంబంధం ఏంటి? నిన్ను ఎవరు పంపించారు? ఈ మొత్తం వివరాలు తెలిసేదాకా నిన్ను వదులుతానా అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది. ఇంకా గగన్ తన కోసం ఎంక్వైరీ చేయడానికి బయటికి వస్తాడు. తను ఎక్కడికి వెళ్ళిందని వెతుకుతాడు. ఎలా, ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తన దగ్గర ఒక ఫోన్ కూడా లేదు అడగాలంటే అని చెప్పేసి అనుకున్న సమయంలో ఇంకా భూమి అక్కడే స్పృహ తప్పి పడిపోవటంతో అపూర్వకు కూడా భయమేస్తుంది. ఈ అమ్మాయి కూడా స్పృహ తప్పి పడిపోయింది, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా శారద దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి, దేవుడా, ఆ అమ్మాయికి ఏం కాకూడదు, తను క్షేమంగా ఉండాలి, తను ఎలాగైనా సరే మళ్ళా ఇంటికి రావాలి. అమ్మా భూమి, ఎక్కడున్నావమ్మా? ఎందుకమ్మా నువ్వు అనవసరంగా కష్టాలు పడుతున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రీ, కేపీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రేపటిలోగా ఆ సూత్రాలు మళ్ళీ ఆర్డర్ చేయాలి నాన్న, వెళ్ళి ఆ సూత్రాలకి ఆర్డర్ చేద్దాం అని చెప్పేసి అనగానే, ఈసారి నువ్వు వెళ్ళరా, నాకు అవ్వటం లేదు అని చెప్పేసి అనగానే చెర్రీ గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ సేమ్ అదే సూత్రాలు లాంటివి ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి చెర్రీకి దగ్గరలో అక్కడ భూమి కానీ అపూర్వ కానీ కనిపిస్తారా? అలాగే గగన్ మరి భూమిని అపూర్వ చెర నుంచి విడిపిస్తాడా? ఏం జరిగిందన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.